మేడ్ సర్వీసెస్ ఇవాళ ఏ వెంచర్లోనే ఇవ్వట్లేదు. లేదు. ఎవరికి వాళ్ళు ఎంగేజ్ చేయాలి. వీళ్ళు ఎల్డర్స్ ఎలా ఎంగేజ్ చేయగలుగుతారు? ఎప్పుడన్నా ఒక రోజు మేడ్ రాకపోతే వాళ్ళు చేసుకోలేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. వచ్చిన మేడ్ ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు మానిటర్ చేయలేని పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ సర్వీసెస్ కూడా మనమే టేకప్ చేసి వాళ్ళకి ఆ బడ్డను కూడా లేకుండా హ్యాపీగా ఉండేటట్టు సెట్ చేద్దామనే ఉద్దేశంతో మేడ్ సర్వీసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో. అదర్ దాన్ దట్ అందులో అన్ని ఫెసిలిటీస్ ఇంక లైక్ వాషింగ్, లాండ్రీ, ఫిజియోథెరపీ సెంటర్స్. ఇవాళ రోజున ఫిజియోథెరపీకి ఎక్కడికో వెళ్ళాలంటే కష్టమైన పరిస్థితి వాళ్ళకి. సో వెంచర్లోనే ఫిజియోథెరపీ సెంటర్, అందులోనే ఫార్మసీ, అందులోనే గ్రాసరీ షాప్స్, స్పా, జిమ్, సెలూన్, అన్ని ఏర్పాట్లు మనం అక్కడ చేసేస్తున్నాం. కమ్యూనిటీ హోమ్ థియేటర్స్, టెంపుల్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎల్డర్స్. దాంట్లో ఇప్పుడు ఎల్డర్స్తో పాటు యంగ్స్టర్స్ కూడా ఉంటారు కదా, మనకు గేటెడ్ కమ్యూనిటీ అట్మాస్ఫియరే ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది వాళ్ళ రోజున అందరూ కూడా. సో వాళ్ళు ఫ్యామిలీతో పాటు ఇంట్లో కూర్చుని వర్క్ చేయాలంటే ఏదో ఒకటి పిల్లలు ఆడుకుంటున్నారనో లేకపోతే పెద్దోళ్ళు ఏదో చూడటమనో, టీవీ చూడటమనో, ఇంకోటి ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు సమ్ టైమ్ వాళ్ళు ఇంపార్టెంట్ మీటింగ్స్ అయ్యి అటెండ్ అవ్వడం కానీ వర్క్ చేసుకోవడం కానీ చేసుకోవడానికి మనం అక్కడ కోవర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి పెడుతున్నాం మన ఎన్విరాన్మెంట్లో. సో వాళ్ళు ఏంటంటే టైం బీయింగ్ అక్కడికి వచ్చి వర్క్ చేసుకుని హ్యాపీగా వాళ్ళు మళ్ళీ రిటర్న్ టు ది ఫ్యామిలీ. సో ఆ ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా మనం డిజైన్ చేసి లోపల హెర్బల్ ప్లాంటేషన్ కూడా పెడుతున్నాం. సో ఈవినింగ్ టైం అందరూ అక్కడ వాక్ చేస్తున్నప్పుడు ఆ హెర్బల్ ప్లాంటేషన్లో వాళ్ళు ఆ ఫ్రెష్ ఎయిర్ విత్ ఆల్ దీస్ ఆ ఎన్విరాన్మెంట్లో లివ్ చేస్తే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసాం అనమాట.